హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను మండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. అయితే సండే రోజు నైట్ అయితే ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను, పిల్లలు ఇద్దరం కలిసి అయితే చిక్కుడుకాయ అంతా ఇలా తెంపేసాము. ఈసారి చిక్కుడుకాయ అయితే చాలా బాగుందనమాట. మా సార్ ఏంటి అంటే, ఎప్పుడు అయినా సరే ఇలా చిక్కుడుకాయ తీసుకొచ్చేటప్పుడు చెక్ చేసి తీసుకురాడు. కానీ ఈసారైతే గింజలున్నవి చెక్ చేసి మరీ తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే వండేస్తున్నాను. మేము తినేది చాలా వెజిటబుల్స్ ఎక్కువగానే ఉంటాయి. బీహార్‌లో ఏంటి అంటే 6 మంత్స్ ఒక రకం కూరగాయలు, 6 మంత్స్ ఒక రకం కూరగాయలైతే దొరుకుతాయి. దానివల్ల ఏంటి అంటే రెగ్యులర్‌గా ఇవే వాడాల్సొస్తదనమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని, జీలకర్ర ఏసుకున్నాను. ఆనియన్స్, టమాటో అయితే వేసుకున్నాను. నేనేమనుకున్నానంటే మండే రోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ వండేసి పిల్లలకి చపాతీ చేద్దాము టిఫిన్‌లోకి అనుకున్నాను. కానీ మళ్ళీ లేట్‌గా లేవడం వల్ల అయితే టిఫిన్ అయితే చపాతీ చేయడం కుదరలేదు. అందుకే ఇంకా నైట్ ఉడకబెట్టి పెట్టేసాననమాట చిక్కుడుకాయ. అది చాలా ఎక్కువగా ఉడికిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా అయితే టమాటో, ఆనియన్ అయితే కడాయిలో వేసేసి పైనుంచి అయితే మూత పెట్టేసాను. ఈలోపు అయితే అన్నం వండడానికి బియ్యం అయితే కడిగేసాను. ఇంకా బియ్యం కడిగి హీటర్ మీద అయితే పెట్టేసాను. అన్నం ఉడకడానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు పాలుంటాయి కదా! నేను మొన్నటి నుంచి చాయ్ తాగట్లేదు. మొన్న అంటే అటు ఇటు 1 వీక్ అవుతుందనమాట. 1 వీక్ నుంచి పాలన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. ఆ పాలన్నిటిని ఒక గిన్నెలో పోసేసాను. ఈరోజు లేట్‌గా లేసానని చెప్పాను కదా! పిల్లలకి గూడా మిల్క్ షేక్ ఏం చేయలేదు. ఇవన్నీ నైట్ నానబెట్టాను. మార్నింగ్ మిల్క్ షేక్ చేసి టిఫిన్‌లోకి చపాతీస్ చేద్దామని అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకా పొద్దున అందుకే ఈరోజైతే టిఫిన్ చేయలేదనమాట. హడావిడిగా వాళ్ళకి బొంగుల ఉప్మా చేసి పంపించేసాను. స్ప్రౌట్స్ కోసము పెసర్లు గూడా నానబెట్టినా. మొన్నటిదాకా అయితే నానబెట్టలేదు. ఎందుకు అంటే వింటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొలకలు అంతగా రావు కదా! అందుకని నానబెట్టలేదు. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది గదా! ఇంకా పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఇయ్యాలి అని చెప్పేసి నానబెట్టేసాను. ఈలోపు అయితే ఒక్కసారి కర్రీ చూస్తున్నాననమాట. నేను ముందుగానే టమాటోస్ ఎందుకేసినా అంటే చిక్కుడుగాయ నైటే ఉడికించి పెట్టాను. అది మెత్తగా ఉడికిపోయిందనమాట. అందుకే మళ్ళా ఫస్టు ఆనియన్‌లో చిక్కుడుగాయ ఏసి కొంచెం ఫ్రై చేసినా అది ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. మళ్ళా టమాటోస్ ఏమో మెత్తగా ఉడకవు అని చెప్పేసి ఫస్టే నేనైతే టమాటోస్ వేసేసాను. టమాటోస్ అయితే కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అటు ఇటు కలిపేస్తున్నాననమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసినాక వెంటనే మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే చిక్కుడుగాయలైతే వేసేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు చాలా గింజలున్నాయి కదా! ఇగో ఇంత మెత్తగా ఉడికిపోయినాయి. అందుకే నేనైతే ఫస్ట్ చిక్కుడుగాయలైతే వేయలేదనమాట. కొన్నిసార్లు ఏం చేస్తానంటే నేను చిక్కుడుగాయలు ఉడకబెట్టకుండానే వండేస్తాను. మార్నింగ్ టైంలో టిఫిన్‌లోకి కాబట్టి నేను ఉడకబెట్టేసాను. ఉడకబెడితే తొందరగా అవుతుందని చెప్పేసి చిక్కుడుగాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారైతే కలిపేసుకున్నాను. ఇప్పుడేంటి అంటే కొంచెం చిక్కుడుగాయలని మగ్గనిస్తాననమాట. మళ్ళీ పైనుంచి అయితే మూత పెట్టేస్తాను. అయితే మీ అందరికీ చెప్పాను గదా! మా గురించి చెప్తానని చెప్పేసి. మొన్న ఎక్కడి వరకు చెప్పాను, మా అక్కది ఎంగేజ్‌మెంట్ అయితే ఫిక్స్ చేస్తున్నాం అని చెప్పాను కదా! అయితే అక్కకి ఇట్లా పెళ్లి చేద్దాం అనే టైంలోనే మా నాన్నమ్మకైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఏంటి అంటే మొత్తం లేవకుండానే అయిపోయిందనమాట. అప్పటికే మా నాన్నమ్మ చాలా సార్లు కింద పడి ఉంది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నానమ్మకి మా నాన్న వాళ్ళు చిన్నగున్నప్పుడే మా తాత అయితే చనిపోయారనమాట. 1 ఇయర్ అట్లుండగానే అప్పటినుంచి ఇద్దరు కొడుకుల్ని, నలుగురు బిడ్డలైతే దాంట్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు బిడ్డలనైతే మంచిగా పెంచి పెళ్ళిళ్ళు చేసిందనమాట. అప్పటికి ఏంటి అంటే నానమ్మకి బొక్కలన్నీ ఉంటాయి గదా! కొన్ని అరిగిపోయాననమాట. ఎందుకు అంటే కొంచెం పొల పనులు జేసి తర్వాత అప్పుడున్న కాలంలో పటేన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరితోని దెబ్బలు తినేదనమాట. అట్లుండే అట్లా జరిగినాంక నానమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉండేవనమాట. అయినా కూడా మంచిగా స్ట్రాంగ్‌గా అన్ని పనులు చేసి పెట్టేది. నాకైతే అప్పటిదాకా మా నానమ్మ గురించి అయితే ఫోర్త్ క్లాస్ దాకా ఏం గుర్తుకు లేదు. అప్పటి నుంచి చిన్న చిన్న ఐడియా అనమాట. అప్పుడే నానమ్మకైతే మొత్తం హెల్త్ బాలేదు. అప్పుడు ఎట్లుండే అంటే అప్పుడే చనిపోతదేమో అని చెప్పేసి మా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇటు నుంచేమో మా నాన్న వాళ్ళు, అటు నుంచేమో మా అత్తమ్మ వాళ్ళు, ఇంకా మా అక్కకి, బావకైతే ఎంగేజ్‌మెంట్ అయితే చేసేసారనమాట. అప్పుడు నానమ్మ పరిస్థితి ఎట్లుండే అంటే మొత్తం పడుకున్న ప్లేస్‌లో నుంచి లేవరాకుండా ఉండేది. మోషన్స్ అయినా, తర్వాత వాష్‌రూమ్ అయినా కూడా అమ్మ వాళ్ళు ఒక గిన్నెలో పట్టయితే తీసేవాళ్ళనమాట. అలా ఉండేది. అప్పుడు లేవరాకపోయేది, తినరాకపోయేది.
ఇవన్నీ చేస్తూ ఉండేదనమాట. అమ్మ వాళ్ళైతే మా నానమ్మని అప్పుడైతే మస్తు జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పటి వరకు మా నానమ్మ చనిపోయేంత వరకైతే మంచిగా చూసుకుర్రు. ఇదైతే మా అమ్మ వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చిందనమాట. ఇప్పటికి ఊర్లో అంటూ ఉంటారు. అంత కష్టమైనా కూడా ముసలామెను మంచిగా చూసుకుంటూ కడుపు నిండా తిండి పెట్టిర్రు. మీలాగా ఊర్లో ఎవరు చూసుకోలేదని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇదొకటి హ్యాపీనెస్ అనిపిస్తది మాకు. అయితే అప్పుడు నానమ్మ సిట్యుయేషన్ అట్లా ఉండే గదా! ఇంకా ఫాస్ట్‌గా అయితే పూల పనులైతే పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడేమో ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది గదా! అప్పుడైతే పూల పనులే అనేది. అప్పుడు నాకు ఫోర్త్ క్లాస్‌లో ఎంగేజ్‌మెంట్ అని కూడా తెలవదు. పూల పనులంటే ఒక ప్లేట్‌లో పూలు, ఒక ప్లేట్‌లో పళ్ళుంటే అంటే ఆ దండలు మార్చుకోవాలి. తర్వాత ఇంట్లో ఒక 2, 3 ఫోటోలు దిగాలి గదా! అట్లనే అక్క పూల పనులు గూడా మా ఇంట్లోనే జరిగినాయనమాట. మా హాల్ ఉంటది గదా! హాల్లోనే అయినాయి. మా అక్క పేరు మనోర అయితే వసంతగా అయితే పేరు మారిపోయిందనమాట. అప్పుడు మా అక్కకైతే ఆ వసంత అనే పేరు నచ్చనే నచ్చలేదు. ఆ మనోర అనే పేరే మంచిగుందనమాట. మా వాళ్ళైతే అమ్మ, నాన్న మాకు మంచి మంచి పేర్లు పెట్టారు. నా పేరేమో సరిత, చిన్నక్క పేరొచ్చేసేమో గీతక్క, పెద్దక్క పేరొచ్చేసేమో మనోర, మనోరక్క అని అంటూ ఉంటాననమాట. ఇప్పటికి గూడా మా ఊర్లో అక్కనైతే వేరే పేరుతో పిలవం. అందరూ అయితే మా చుట్టాలు గూడా అందరూ మనోర, మనోర అని అంటూనే ఉంటారు. అయితే వసంత అని చెప్పేసి పేరైతే చేంజ్ చేశారు గదా! ఇంకా పెళ్ళికైతే కొన్ని రోజులు టైం పెట్టుకున్నారు. కానీ నాకైతే పెళ్లి డేట్ అప్పుడైతే గుర్తులేదనమాట. అయితే పెళ్ళికి టైం పెట్టుకున్న తర్వాత మా నాన్నమ్మదేమో కొంచెం అటు ఇటు ఉంది గదా! తనని ఒక డాక్టర్‌కైతే చూయించాము. ఆ డాక్టర్ వచ్చేసి చౌటుప్పల్ నుంచి వచ్చేవారనమాట. ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు గదా! కానీ వాళ్ళే అనమాట. నానమ్మకైతే రోజు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అయితే మేమేమనుకున్నామంటే నేను ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా అక్క పెళ్ళప్పుడే ఒక 2, 3 రోజులలో మా నాన్నమ్మ కాలం చేస్తదని చెప్పేసి అట్లా అనుకున్నాం తెలుసా! అంత సీరియస్‌గా ఉండే. కాకపోతే ఆ డాక్టర్ మంచిగా చూడడం వల్ల మా నాన్నమ్మ ఏంటి అంటే నాకు మా కన్నయ్య పుట్టిన 2 మంత్స్ తర్వాత నానమ్మ చనిపోయిందనమాట. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి మా నాన్నమ్మకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉండే. అయితే అప్పుడు చాలా క్రిటికల్‌గా ఉండే అనమాట. రేపో మాపో అన్నట్టుగా ఉండే. అప్పటినుంచి తను నాకు కన్నయ్య పుట్టిన 2 మంత్స్ వరకైతే నానమ్మ బ్రతికే ఉందనమాట. అప్పటినుంచి తనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా గూడా అక్క పెళ్ళప్పుడు మంచిగా చేసిన డాక్టర్ ఉండగా ఆర్ఎంపీ డాక్టరు మా పేరెంట్స్ అయితే వాళ్ళకే చూయించారనమాట. తనకే చూయించారు. ఇగ ఇట్లనే అక్క పూల పనులయితే అయిపోయినాయి. పేరు గూడా వసంత అని జెప్పేసి మార్చిండ్రు. పెళ్లి డేట్ గూడా ఫిక్స్ జేసిండ్రు కదా! ఫిక్స్ జేసిన తర్వాత మా వాళ్ళేమనుకుంటున్నారంటే రోజు మా నాన్నమ్మ గురించి భయపడుతున్నారు. కానీ అదే టైంలో మా బావ వాళ్ళ ఊర్లో వాళ్ళ పాలోళ్ళైతే చనిపోయిన్రు. పాలోళ్ళు చనిపోతే మళ్ళీ ఇగ దినాలెళ్ళేదాకా పెళ్ళిళ్ళైతే జెయ్యరు గదా! సుష్టన్నప్పుడు. అయితే పెళ్లి 11 రోజులైతే వాయిదా పడ్డది. అప్పటికి మా అమ్మ, నాన్న అనుకుంటుర్రు. మా అమ్మనే అంతంత మాత్రం ఉంది అనుకుంటే మళ్ళీ ఇదెక్కడ టెన్షన్‌రా నాన్నమ్మ ఉన్నప్పుడే పెళ్లి చేద్దాం అని జెప్పేసి హడావిడి జేస్తుండ్రు గదా! మళ్ళా 11 రోజులొస్తే మరి మా అమ్మ ఉంటదా? ఉండదా? అని జెప్పేసి మా నాన్న వాళ్ళకైతే భయం పట్టుకుంది. ఏంటి అంటే ఫస్టు పెద్దక్క స్వప్నక్క పెళ్లి జూషింది నానమ్మ. ఇప్పుడు మనవరాకు పెళ్లి జూస్తే కనీసం ఇద్దరు మనుమరాళ్ళ పెళ్లయిన దగ్గర నుంచి చూసినట్టుంటది. ఆమెకు గూడా తృప్తి ఉంటదని జెప్పేసి మా నాన్న వాళ్ళు ఇలా ఆలోచిస్తుంటే ఇంకా వాళ్ళకైతే మొత్తం ఇగ కుంపటి పడ్డట్టే అయిపోయిందనమాట. 11 రోజులు ఎట్లుండాలని జెప్పేసి గుడ్కు, మిటుకు అన్నట్టే ఉందనమాట. అంటే అంత టెన్షన్ పడుతుర్రు అమ్మ వాళ్ళు. ఇంకా ఊకే పొద్దున్నుంచి సాయంత్రం వరకి ఒకసారి అమ్మ, ఒకసారి నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న 24 అవర్స్ అయితే పక్కనే ఉండి మా నాన్నమ్మనైతే మంచిగా చూసుకున్నారు. ఇంకా అదే టైంలో ఆ డాక్టర్ అయితే మంచి ట్రీట్మెంట్ ఇయ్యడం వల్ల అప్పుడైతే నానమ్మకైతే మంచిగా నయమైపోయింది. అక్క పెళ్లి తర్వాత ఇలా చిన్న చిన్నగా లేచి నడవడం అయితే నానమ్మ చేసిందనమాట. ఇగ ఫస్ట్ పూల పనులు పెట్టుకున్నప్పుడేమో ఇలా సుష్టొచ్చింది గదా! మళ్ళా సెకండ్ సారి గూడా లగ్న పత్రిక రాయించుకుంటారు గదా! అప్పుడైతే మళ్ళీ అక్క పేరు ఎందుకో తెలవదు చేంజ్ చేశారు. రుక్మిణి దేవి అని జెప్పేసి పెట్టిండ్రనమాట. ఇగ ఆ తర్వాత అక్క పెళ్లయిపోయింది. పెళ్ళప్పుడైతే నేను ఫోర్త్ క్లాస్. అప్పుడు నాకు మా అమ్మ, నాన్న నాకు తెచ్చిన డ్రెస్ ఏంటంటే ఒకటి బ్లూ కలర్ జీన్స్, తర్వాత ఆరెంజ్ కలర్ టాపు, ఇంకొకటి కొంచెం రెడ్ కలర్ పట్టు లంగా అనమాట. ఈ 2 అయితే నాకు గుర్తున్నాయి. నాకు, మా గీతక్కకు పట్టు లంగాలైతే సేమే అనమాట. తర్వాత ఇంకా అక్కకి ఎక్స్‌ట్రా డ్రెస్ ఏం తీసుకోవాలో నాకు తెలవదు గానీ, నాకు తీసుకున్నదైతే అదే అనమాట. ఫోటోస్ చూస్తాం గదా! ఫోటోస్‌లలో తెలుస్తుంటది. ప్రెజెంట్ ఇప్పుడేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఆల్బమ్‌లో నేనెంత చిన్నగున్నానో, మా అక్క వాళ్ళెలా ఉన్నారో, అమ్మ వాళ్ళెలా ఉన్నారో మీ అందరికీ చూయించాలనిపిస్తుంది. కానేమో నేనిక్కడున్న బీహార్‌లో ఆల్బమ్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట. ఇప్పుడు మళ్ళా ఒకవేళ నేను మార్చ్‌లో ఇంటికెళ్తే ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను.
ఇగ మొత్తానికి ఎలాంటి టెన్షన్ లేకుండా పెద్దక్క పెళ్ళైతే అయిపోయింది. ఆ పెళ్లి తర్వాత కూడా నాకు అంతంతనే గుర్తనమాట. అప్పుడప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి పోయేది. ఇంకా నాకు చిన్నప్పుడే ఫోర్త్ క్లాస్‌లో అక్కకి పెళ్లి కావడం వల్ల నాకు పెద్దక్కకైతే అటాచ్‌మెంట్ కొంచెం తక్కువ అనమాట. కానీ నాకు మా గీతక్కకైతే చాలా ఎక్కువ. పెద్దక్క నాకన్నా చాలా పెద్దది కదా! తనైతే నన్ను మంచిగా చూసుకునేది. నన్ను కొట్టడం, తిట్టడం ఇలాంటివి ఎప్పుడూ చేయలేదనమాట. కాకపోతే మా చిన్నక్క నేను కొంచెం ఒకటే ఏజ్ కదా! తనేంటంటే నాకన్నా 4 ఇయర్స్ పెద్ద. ఇంకా ఇంట్లో ఉంటాం కాబట్టి అక్క చెల్లెలు ఎట్లుంటది 24 అవర్స్ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటది. కొట్టుకోవడం, తిట్టుకోవడం జరుగుతూనే ఉంటాయి కదా! కానీ మా పెద్దక్క మంచిగా చూసుకునేది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత అక్కకైతే ఇద్దరు పాపలు పుట్టారు. నేను ఫోర్త్ క్లాస్ ఎండింగ్‌లో, ఫిఫ్త్‌లో ఉన్నప్పుడైతే ఇంకా వాళ్ళతోనే ఆడుకున్నాను. ఆ తర్వాత అంతేం గుర్తులేదనమాట. వాళ్ళు చిన్నోళ్ళనమాట. వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంట్లో సిట్యుయేషన్స్ అయితే నాకు గుర్తులేవు. కానీ సిక్స్త్ క్లాస్ నుంచి మళ్ళీ ఆలోచనలైతే మొదలైపోయినాయి. నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు మా గీతక్క 10థ్ క్లాస్ చదువుతూ ఉండేది. ఇద్దరమైతే ఒకటే స్కూలు, హై స్కూలు. చిన్నప్పుడేంటి అంటే ప్రైమరీ స్కూల్‌లో తను లేదనమాట. ఆల్రెడీ తను అప్పటికే నేను ఫిఫ్త్ చదువుతున్నప్పుడు తను నైన్త్ క్లాస్ చదువుతుంది. ఇంకా సిక్స్త్‌లో అయితే తను 10థ్ క్లాస్ అనమాట. అప్పుడు మాకు అక్క అప్పుడప్పుడు కలిసేదనమాట. క్లాస్‌లో ఎట్లా ఉండేదనమాట, పెద్దోళ్ళ అక్క అయినప్పుడు చిన్నోళ్ళం మనముంటే అక్కడే ఇక్కడ పోతుంటే, "ఏ మీ అక్క పోతుంది, ఏ మీ చెల్లె పోతుంది" అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! అప్పుడైతే ఫన్నీగా అనిపిచ్చేది. అప్పుడైతే మాకు స్కూల్లోనే అన్నం పెట్టేరు. కాకపోతే మేము సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నాకు మా గీతక్కకి ఏంటి అంటే అప్పుడు గొడవలేం లేవు అనమాట. ఇక మార్నింగ్ ఏంటి అంటే ఒకటే రొటీన్ ఏం తప్పలు చేయవు. నేను లేసిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి మేమిద్దరం అప్పుడే ఆ పనులన్నిటిని పంచుకున్నాము. ఇక్కడ విష్‌నైతే స్కూల్ నుంచి తీసుకోవడానికొచ్చిన విష్ ఏదో చెప్తుంది. తను చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే నా స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఇగో బిహైండ్ అంటే ఏంటి చెప్పు. బిహైండ్ అంటే పక్కన. పక్కన కదా మేడం మేడము ఇల్లు పైన ట్రీ పెట్టింది. వాళ్ళ బిహైండ్ అని రాసింది ఆన్ రాసి. అయితే పైన ఒక ట్రీ ఉంది ఇల్లు పైన ఉంటే ఆమె పెడుతుందిగా బిహైండ్ అని. పక్కన ఉందా అయింది. మరి నువ్వేమన్నా చెప్పినావా, కరెక్షన్ చెప్పినావా? చెప్పలేగా నేను అనుకున్నా బిహైండ్ అని. ఆహా, నువ్వు అనాలి కదా అప్పుడు. ఆన్ రాసినాక బిహైండ్ అని పెట్టింది. ఏం కన్ఫ్యూజ్ అయింది చెప్ప, ఏమైంది నాకు? ఏమైంది, నువ్వేం రాసినావు? మేడము ఇదా ఏది చూపిదిరా. ఇది హౌస్ కదా, ఇది హౌస్ గా. అవును, హౌస్ పైన ట్రీ పెట్టి పెట్టాక మీద బిహైండ్ రాసి. మరి ఆడేమొస్తుంది? ఆన్ వస్తుందా? ఆన్ వస్తుందా? ఏం ఉంటే బిహైండ్ కాదు, ఆన్ వస్తుంది కదా. పక్కన ఉంటే బిహైండ్ వస్తుంది కదా. అయితే ఇలా పైన ఉంటే ఆన్ వస్తుంది కదా. మరి ఇదెందుకు కంప్లీట్ చేయలే నువ్వు? చూడకుండా కంప్లీట్ చేయాలి అయిపోయి. ఈడ లోపల ఉంది కదా బాల్, ఇన్ రాయాలి కదా, మరి ఇన్ ఎందుకు రాసుకురాలే చెప్పు. చూడలేదా ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్? చూడాలి కదా. అయితే మేడము ఈడ హౌస్ రాసింది కదా, ట్రీ పక్కన డ్రా చేసిందేమో, నువ్వు కరెక్ట్గా చూసుకోలేదేమో. ట్రీ పైన డ్రా చేసిందా? మరి నువ్వు అప్పుడు అడగాలి కదా, మేడం పైన ఉన్న అన్నిటికీ ఆన్ వస్తుంది, పక్కన ఉన్న వాటికి బిహైండ్ వస్తుంది అని చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వేం చేయంటే ఈ డ్రాయింగ్ ఉంది కదా, పైన కాకుండా పక్కన చేయి. పక్కన చేస్తే అప్పుడు వస్తుంది ద ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, 5 మార్క్స్కి 3 మార్క్సే వచ్చినాయా? మరి ఇది అడగాలి కదా నువ్వు, మేడం ఈ ట్రీ హౌస్ పక్కన ఉందా పైన ఉందా, మీరు ఎట్లా డ్రా చేసినా అని అడిగితే కదా నీకు క్లారిటీగా వచ్చేది. అక్కడ విషు డౌట్ ఏంటంటే మేడం అంట ఇల్లు డ్రా చేసిన తర్వాత పైన ట్రీ డ్రా చేసిందంట. మమ్మీ పైన ఉంటే ఆన్ రాయాలి కదా, నేనేమో అక్కడ ఆన్ అని రాసిన, మేడం ఏమో దాన్ని రాంగ్ అని చెప్పేసి పక్కన బిహైండ్ అని రాసింది.
కానీ ట్రీ పైనున్నప్పుడు ఆన్ ఒస్తది. పక్కనుంటే బిహైండ్ ఒస్తది గదా! మేడం ఇట్లెందుకు జేషిందో నాకు తెలవలేదు మమ్మీ అంటే, నేనన్నాను కదా! "నువ్వు అడగపోయినావు నాన్న" అంటే, ఇంక తనకు భయం వల్ల తను మేడంకయితే చెప్పలేకపోయింది. కాకపోతే వచ్చినంక నన్ను డౌట్ అడిగిందనమాట. నేను చెప్పాను, "మళ్ళా ఇలా ఎప్పుడన్నా అనిపిస్తే మేడంకి ఒకసారి అడుగు, క్రాస్ చెక్ చేసుకో" అని చెప్పాను. ఇక మొన్న రింగ్ లైట్ తీసుకున్నాను కదా! అయితే ఆ రింగ్ లైట్ వచ్చిన తర్వాత అది స్టాండ్ అనేది మంచిగా లేదు గదా! అందుకే మళ్ళీ ఈరోజైతే రిటర్న్ పెట్టినా. ఇప్పుడేంటి అంటే ఇంకా రింగ్ లైట్ తీసుకుంటాను. ఇప్పుడు 2000లో తీసుకుంటాను. ఇప్పుడు 2 సార్లు నేను తీసుకున్నాను అదే రింగ్ లైటు. కాకపోతే 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకసారేమో స్క్రూ రాలేదు. ఇప్పుడేమో ఈ స్టాండ్ క్వాలిటీ సరిగ్గా లేదనమాట. నాకు ఈ రింగ్ లైట్ వద్దు అనిపిస్తుంది. 2000 ఉండే రింగ్ లైట్ అయితే తీసుకుంటాను. ఇంకా విషుక నేను ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక మమ్మీ ఆకలేస్తుందంటే ఇంకా మేమందరం అయితే అన్నం తినేస్తున్నాము. సిక్స్త్ క్లాస్ నుంచే నేను మా గీతక్క పనులు షేర్ చేసుకోవడం అయితే చేస్తామని జెప్పాను గదా! ఏమేం పనులు జేసుకునేది, మా మధ్య ఎన్ని గొడవలు జరిగినాయి, పెద్ద గొడవలేంటి, చిన్న గొడవలేంటి, మేమేం ఆలోచించాము, మా లైఫ్ ఎట్లా ఉండే సిక్స్త్ క్లాస్ నుంచి అని చెప్పేసి రేపటి వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. ఈరోజైతే నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో పాటుగానే నేను గూడా అన్నం తినేసాను. మార్నింగ్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ వండేటప్పుడే మిల్క్ షేక్ చేసుకొనైతే తాగేసాను. నిన్న హాస్పిటల్‌కెళ్ళినా గదా! డాక్టర్ అయితే బాగానే క్లాస్ పీకిండు. హిమోగ్లోబిన్ తక్కువుంది. అది ఇది అని చెప్పేసి. ఇక ఇంటికొచ్చినాక మా సార్ ఒకటే మాట, "నువ్వు మంచిగా తిను. నువ్వు మంచిగుండు. నీ వల్ల మమ్మల్ని గూడా మంచిగుండు. ఈడ నీకేమైనా అయితే పెద్ద పెద్ద హాస్పిటల్ ఎమ్మటి నేను తిరగను" అన్నట్టుగా మా సార్ గూడా చెప్పేసిండు. ఇగ పొద్దున్నుంచయితే కొంచెం తిందాము అన్నట్టుగా అయితే మిల్క్ షేక్ అయితే తాగేసాను. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి పనులయితే చేసేసుకుంటున్నాను. వాళ్ళొచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు 12:00కొస్తారు. వాళ్ళని చదివిచ్చేసరికి నాకు 1 ½ అవర్ టైం పడతది. మళ్ళా వాళ్ళకి తినిపించి, గిన్నెలు తోమి, మా సారొస్తారు. తనకు అన్నం పెట్టి, మళ్ళీ గిన్నెలు తోమి, కొద్దిసేపు పిల్లలు రెస్ట్ తీసుకున్నప్పుడు నేను వ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకోవడం, తర్వాతొచ్చేసి మళ్ళా 5:30కి వాళ్ళకి పాలు పోయడం, తర్వాత మళ్ళీ ఏంటి అంటే చదివించడం, నైట్ చపాతీ, అన్నం ఇదే రొటీన్ ఉంటదనమాట. ఇట్లనే నా ఇంటి పనులన్నీ అయిపోతాయి. నా డే మొత్తం గూడా కంప్లీట్ అయిపోతది. మేముండేది నలుగురమే కాబట్టి, నా రోజు గూడా ఈ 4 గోడల మధ్యలనే గడిచిపోతదనమాట. మీకు బోరొస్తుండొచ్చు. ఇంకా నాకిదే ప్రపంచము. ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.